నమస్కారం పిఆర్ న్యూస్ కి స్వాగతం. దిస్ ఇస్ సాయి కృపారెడ్డి. ఇవాల్టి హెడ్లైన్స్. పీఎం మోడీ పేపర్ లీక్ కేసెస్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనౌన్స్ చేశారు. పార్లమెంట్ డే 3 నీట్ ఇష్యూపై మళ్లీ రచ్చ, 2 సభలు అర్జెంట్. ఐఎండీ దేశంలో చాలా స్టేట్స్ కి హెవీ రెయిన్ అలర్ట్ ఇష్యూ చేసింది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో టెర్రరిస్ట్ అటాక్లో ఒక పోలీస్ జవాన్ చనిపోయారు. ఆస్ట్రేలియాలో ఇండియన్ పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మీటింగ్లో జైశంకర్ యుఎస్ రష్యా ఫారెన్ మినిస్టర్స్ని కలిశారు. కామన్వెల్త్ గేమ్స్ 2026 స్టార్ట్, ఇండియా క్యాంపెయిన్ మొదలైంది. చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ టైటిల్ అలీరాజా ఫిరోజా గెలిచాడు. యుఎన్లో పాకిస్తాన్ టెర్రరిజం ఇష్యూని ఇండియా మరోసారి రేస్ చేసింది. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ షేర్స్ ఫోకస్లో ఉన్నాయి. పోలీస్ పేరు చెప్పి సైబర్ ఫ్రాడ్ చేసిన కేటుగాలు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రూపీపై ప్రెషర్. పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో ఇవాళ కూడా నీట్ పేపర్ లీక్ ఇష్యూపై పెద్ద రచ్చ జరిగింది. అపోజిషన్ ఎంపీస్ మరోసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ డిమాండ్ చేస్తూ హౌస్లో స్లోగన్స్ ఇచ్చారు. దీంతో లోక్సభ, రాజ్యసభ 2 సభలు రిపీటెడ్గా అర్జన్ అయ్యాయి. డే 3 కూడా లెజిస్లేటివ్ బిజినెస్ పెద్దగా జరగలేదు. గవర్నమెంట్ మాత్రం నీట్ ఇష్యూపై డిస్కషన్స్కి సిద్ధమని చెప్తూ రిజిగ్నేషన్ డిమాండ్ని తిరస్కరించింది. మరోవైపు అపోజిషన్ పార్టీస్ పార్లమెంట్ స్ట్రాటజీ గురించి మీటింగ్ కూడా నిర్వహించాయి. चर्चा करें नियमों के तहत मैं इस विषय पर चर्चा करने की अनुमति दूंगा. ఓవరాల్గా చెప్పాలంటే పార్లమెంట్లో 3వ రోజు కూడా నీట్ ఇష్యూయే మెయిన్ అజెండాగా మారింది. దేశంలో పేపర్ లీక్ ఇన్సిడెంట్ వల్ల లక్షల మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ సిచ్యువేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఎగ్జామ్స్ లో ట్రాన్స్పరెన్సీ పెంచడం, స్టూడెంట్స్ లో కాన్ఫిడెన్స్ తెప్పించడమే ఈ డెసిషన్ మెయిన్ పర్పస్. పేపర్ లీక్ కేసెస్ ని ఫాస్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసి తప్పు చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ హెల్ప్ చేస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఇది ఒక బిగ్ అప్డేట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ వెనకాల స్టూడెంట్స్ కష్టం, టైం, మనీ అన్నీ ఉంటాయి. పేపర్ లీక్స్ వల్ల వాళ్ళకి లాస్ జరగకుండా సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయడం చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఎగ్జామ్ సెక్యూరిటీ, టెక్నాలజీ యూజ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ పై మరిన్ని స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చే అవకాశం ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ఇష్యూ చేసింది. కొన్ని ఏరియాస్లో హెవీ రెయిన్ఫాల్ వల్ల ఫ్లడ్ సిచ్యువేషన్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, పవర్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ని అలర్ట్ మోడ్లో ఉంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు. ముఖ్యంగా లో లయింగ్ ఏరియాస్లో ఉండే ప్రజలు వెదర్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి. వర్షాలు వ్యవసాయంకి, వాటర్ రిసోర్సెస్కి యూస్ఫుల్ అయినా హెవీ రెయిన్ఫాల్ పడితే ప్రజల డైలీ లైఫ్పై ఎఫెక్ట్ పడుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లోకల్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో వెదర్ కండిషన్స్పై ఐఎండీ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో ఒక పోలీస్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ వెంటనే ఆ ఏరియా మొత్తం సర్చ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశాయి. అటాక్ వెనకాల ఉన్న టెర్రరిస్ట్ ని గుర్తించి పట్టుకోవాలని ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజం ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ ఫోర్సెస్ కంటిన్యూస్ గా ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల సెక్యూరిటీని ఇంకా టైటన్ చేయాల్సిన అవసరం వచ్చింది. పబ్లిక్ సేఫ్టీ కోసం అథారిటీస్ అలర్ట్ గా ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి అఫీషియల్ డీటెయిల్స్ నుంచి మరిన్ని కీ అప్డేట్స్ రావాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో టెంపరీగా ఆగిపోయిన ఇండియన్ పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల అక్కడ ఉండే ఇండియన్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఫ్యామిలీస్తో పాటు ట్రావెల్ ప్లాన్స్ ఉన్న వాళ్ళకి పెద్ద రిలీఫ్ దొరికింది. పాస్పోర్ట్ రెన్యువల్, వీసా ప్రాసెసింగ్ లాంటి క్రీ సర్వీసెస్ మళ్ళీ ఫుల్లీ అవైలబుల్లోకి వచ్చాయి. ఈ డిలేస్ వల్ల చాలా మంది ఎడ్యుకేషన్, జాబ్ అండ్ ట్రావెల్ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ స్పీడ్ పెంచుతున్నారు. అప్లికెంట్స్ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ ఫాలో అవుతూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలని సజెస్ట్ చేశారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య స్టడీ, జాబ్స్ అండ్ ట్రావెల్ రిలేషన్స్ కి ఈ సర్వీసెస్ చాలా క్రూషియల్. ఈ డెసిషన్ వల్ల లక్షల మంది ఇండియన్స్ కి పెద్ద కష్టం తప్పినట్లయింది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మీటింగ్ సందర్భంగా భారత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ పలు దేశాల ఫారెన్ మినిస్టర్స్తో కీ మీటింగ్స్ నిర్వహించారు. ఇందులో యుఎస్ మరియు రష్యా ఫారెన్ మినిస్టర్స్తో జరిగిన చర్చలు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద అటెన్షన్ గ్రాప్ చేశాయి. గ్లోబల్ సెక్యూరిటీ, ట్రేడ్, రీజనల్ ఇష్యూస్ అండ్ కీ డెవలప్మెంట్స్ పై ముఖ్యమైన విషయాలు చర్చలకి వచ్చాయి. ప్రజెంట్ గ్లోబల్ సిచ్యువేషన్స్ లో భారత్ అన్ని పెద్ద దేశాలతో బ్యాలెన్స్డ్ గా రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ హై లెవెల్ మీటింగ్స్ ద్వారా భారత్ తన ఫారెన్
గవర్నమెంట్ పాలసీ ప్రయారిటీస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫారెన్ రిలేషన్స్ లో వచ్చే ఈ చేంజెస్ ఎకానమీ, టెక్నాలజీ అండ్ ఎనర్జీ ప్రైజెస్ లాంటి క్రూషియల్ సెక్టర్స్ పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఈ బైలాటరల్ టాక్స్ నుంచి ఇలాంటి కీ డెసిషన్స్ బయటకు వస్తాయి అనే దానిపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఉంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ అథ్లీట్స్ టీమ్ మెడల్ వేట ప్రారంభించారు. ఈసారి వివిధ స్పోర్ట్స్ కేటగిరీస్ లో మన ఇండియన్ ప్లేయర్స్ తమలోని టాలెంట్ చూపించడానికి ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఈ గేమ్స్ లో ముఖ్యమైన హైలైట్ ఏంటంటే ఇండియా ఉమెన్స్ వీల్చైర్ బాస్కెట్బాల్ టీం తొలిసారి పార్టిసిపేట్ చేయడం. ఇది భారత్ వీల్చైర్ స్పోర్ట్స్ హిస్టరీలోనే ఒక క్రూషియల్ మైల్ స్టోన్ గా భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టేజ్ పై డిఫరెంట్లీ ఏబుల్ అథ్లీట్స్ కి ఆపర్చునిటీస్ పెంచడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. గెలుపు మాత్రమే కాకుండా పార్టిసిపేషన్ అండ్ ప్రాపర్ రిప్రజెంటేషన్ కూడా స్పోర్ట్స్లో చాలా ముఖ్యం. ఈ మెగా ఈవెంట్లో మన ఇండియన్ అథ్లీట్స్ పర్ఫార్మెన్స్ అండ్ మెడల్ టాలీపై ఇప్పుడు దేశం అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చెన్నైలో జరిగిన గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఆలీరేజా ఫిరోజా టైటిల్ గెలుచుకున్నారు. టోర్నమెంట్ మొత్తం స్ట్రాంగ్ కాంపిటీషన్ మధ్య జరిగింది. ఫిరోజా తన స్ట్రాటజీ, ఫోకస్ మరియు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్తో టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్స్ చెన్నైలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ సిటీకి గ్లోబల్ చెస్ హబ్గా మరింత గుర్తింపు వస్తుంది. ఇండియాలో చెస్కి పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా యంగ్ ప్లేయర్స్కి ఇలాంటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఇలాంటి ఈవెంట్స్ వల్ల భారత ప్లేయర్స్కి కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్తో కంపీట్ చేసే అవకాశం ఉంటుంది. చెస్ రంగంలో ఇండియా ఫ్యూచర్లో ఇంకా పెద్ద అచీవ్మెంట్స్ సాధించే అవకాశం ఉంది. యునైటెడ్ నేషన్స్ వేదికగా భారత్ టెర్రరిజం టాపిక్ని మరోసారి రైజ్ చేసింది. టెర్రరిజంపై ప్రపంచ దేశాలు ఒకటే స్టాండ్తో ముందుకు వెళ్లాలని ఇండియా చెప్పింది. సెక్యూరిటీ ఛాలెంజెస్, క్రాస్ బార్డర్ టెర్రరిజం లాంటి మ్యాటర్స్పై భారత్ తన ఒపీనియన్ క్లియర్గా చెప్పింది. ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో టెర్రరిజం ఇష్యూని రైజ్ చేయడం ద్వారా గ్లోబల్ సపోర్ట్ పొందాలని ఇండియా ట్రై చేస్తుంది. టెర్రరిజం ఎఫెక్ట్ కేవలం ఒక కంట్రీకి మాత్రమే కాకుండా వరల్డ్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లం. అందుకే దేశాలు కలిసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇండియా చెప్తుంది. రాబోయే రోజుల్లో యుఎన్ డిస్కషన్స్లో సెక్యూరిటీ, టెర్రరిజం కంట్రోల్ లాంటి టాపిక్స్ మరింత చర్చకు వచ్చే అవకాశం ఉంది. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా బ్రాడ్కాస్టింగ్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకున్నారు. రేడియో నుంచి టెలివిజన్, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వరకు ఇన్ఫర్మేషన్ ప్రజలకు రీచ్ చేయడంలో బ్రాడ్కాస్టింగ్ పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఆకాశవాణి లాంటి సర్వీసెస్ ఎన్నో ఇయర్స్గా పబ్లిక్కి న్యూస్, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. టెక్నాలజీ మారుతున్నా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి అందించడం మీడియా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన సిచ్యువేషన్లో ఫేక్ న్యూస్ని స్పాట్ చేసి వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏఐ అండ్ డిజిటల్ టెక్నాలజీతో బ్రాడ్కాస్టింగ్ సెక్టార్ ఇంకా న్యూ చేంజెస్ చూడబోతుంది. కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్న టైంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ దృష్టి బ్యాంకింగ్ షేర్స్పై పడింది. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్, ప్రాఫిట్స్, లాసెస్, ఫ్యూచర్ ప్లాన్స్ బట్టి షేర్ ప్రైజెస్లో చేంజెస్ వస్తాయి. బ్యాంకింగ్ సెక్టర్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి బ్యాంక్ రిజల్ట్స్ మార్కెట్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇన్వెస్టర్స్ బ్యాంక్స్ లోన్ గ్రోత్, ప్రాఫిట్స్, రిస్క్ మేనేజ్మెంట్ లాంటి పాయింట్స్కి చెక్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో జరిగే చేంజెస్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే కాకుండా ఎకానమీలో కూడా కొంత ఎఫెక్ట్ చూపించగలవు. కామన్ పీపుల్కి కూడా మార్కెట్ మూవ్మెంట్స్, బ్యాంకింగ్ సెక్టర్ హెల్త్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండటం మంచిది. ఎక్స్పర్ట్స్ ప్రకారం షార్ట్ టర్మ్ చేంజెస్ కన్నా లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ని చూడటం ఇంపార్టెంట్. సైబర్ ఫ్రాడ్స్ రోజు రోజుకి కొత్త మెథడ్స్తో పెరిగిపోతున్నాయి. పోలీస్ ఆఫీసర్స్ లాగా ఫోన్ చేసి మీ పేరు ఒక కేసులో ఉందని భయపెట్టి డబ్బు వసూలు చేసే స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఒక మోసంలో కేటుగాళ్లు ఒక వృద్ధ మహిళను నమ్మించి 18.5 లక్షలు తీసుకున్నారు. ఫ్రాడ్స్టర్స్ ప్రెషర్ క్రియేట్ చేసి ఇమ్మీడియట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి విక్టిమ్స్ని ట్రాప్ చేస్తారు. పోలీస్ ఎప్పుడు ఫోన్లో డబ్బు డిమాండ్ చేయరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్నోన్ కాల్స్, వీడియో కాల్స్, లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కి కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మన అవేర్నెస్ కూడా పెరగాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ పెరిగాయి. ఇండియా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఆయిల్ రేట్ పెరిగితే ఇంపోర్ట్స్ కోసం ఎక్కువ డాలర్స్ అవసరం అవుతాయి. దీంతో డాలర్స్ డిమాండ్స్ పెరిగి మన రూపీ వాల్యూ ప్రెషర్లో పడుతుంది. అనలిస్ట్ ప్రకారం ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్బీఐ మార్కెట్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ అవసరమైతే రూపీకి స్టేబుల్గా ఉంచడానికి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.